నమస్తే, నేను మీ డాక్టర్ బి రవిపాల్ రెడ్డి. లాస్ట్ 25 ఇయర్స్ నుండి యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ స్టేట్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి, బ్యాంక్ పిఓస్కి క్లాసెస్ తీసుకుంటున్నాను. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి మన యాప్టిట్యూడ్ ఇన్ రీజనింగ్ నుండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మన యొక్క సబ్జెక్ట్ యొక్క స్కోప్ ఎలా, ఎన్ని క్వశ్చన్ రావచ్చు, ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, టీజీపీఎస్సిలో మన యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకు 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ, నెక్స్ట్ మెయిన్స్. ఒకప్పుడు ఇంటర్వ్యూ ఉండేది, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. సో ముందుగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకు 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి టైం 150 నిమిషాలు. 150 నిమిషాలు. ఒక ప్రశ్నకి 1 మార్కు చొప్పున 150 ప్రశ్నలకి 150 మార్కులు ఉన్నాయి. అంటే టైం అనేది మీకు చక్కని టైం ఉంటుంది. ఒక ప్రశ్నకి 1 నిమిషం చొప్పున టైం అనేది ఉంటుంది. అకాడమీ ఎగ్జామ్స్ పోలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం తక్కువగా ఉంటుంది. ఒక ప్రశ్నకి 1 నిమిషం అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి మనం చేయవచ్చు. కానీ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ చేయాలి అంటే ఒక ప్రశ్నకి 1 నిమిషం కన్నా ఎక్కువ టైం పడుతుంది. మరి వీటిని మనం చేయాలి అంటే ఎవరైతే రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవుతారో ఖచ్చితంగా వారి యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ వారు పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో ఈ 150 క్వశ్చన్లలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే, ఈ టాపిక్ అసలు జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంటుంది మనకు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ దాంట్లో ఒకే ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 ప్రశ్నలలో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా మన యొక్క రీజనింగ్ పార్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ 150 ప్రశ్నల్లో ఓన్లీ మన సబ్జెక్ట్ మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ రీజనింగ్ మాట్లాడదాం. లాజికల్ రీజనింగ్ నుండి దాదాపు 20 నుండి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 150 ప్రశ్నలు 20 నుండి 25 అంటే మామూలు విషయం కాదు, ఎక్కువ ప్రశ్నలు చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా మనకు టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్, జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్లో యాప్టిట్యూడ్కి తక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. రీజనింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు మనకి ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి క్వశ్చన్ ఇచ్చేవారు, వెర్బల్ రీజనింగ్ నుండి క్వశ్చన్ ఇచ్చేవారు, నాన్ వెర్బల్ రీజనింగ్ నుండి క్వశ్చన్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మనకు ఈ 20 నుండి 25 ప్రశ్నల్లో మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. 1 లేదా 2 ప్రశ్నలు, వెరీ రేర్ కేసెస్ 3 వస్తే రావచ్చు, వచ్చే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన క్వశ్చన్లు ఒకవేళ 20 వస్తే మనకి ఇందులో 20 వచ్చినట్టయితే 17-18 వరకు ఇందులో వస్తాయి. 18 to 22, 23 క్వశ్చన్స్ వెర్బల్ రీజనింగ్ కూడా ఇస్తున్నారు. నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది రావడం లేదు. దీన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. నాన్ వెర్బల్ రీజనింగ్ గ్రూప్ 4లో మాత్రము కొన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4లో సెకండ్ పేపర్లో సెక్రటరియల్ ఎబిలిటీలో కొన్ని క్వశ్చన్లు నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ మనం గ్రూప్ 1 నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ వెర్బల్ రీజనింగ్ మాత్రమే. ఏంటి రీజనింగ్ అంటే ఏంటి, ఇందులో ఉండే టాపిక్స్ ఏంటి, వీటి గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇందులో మనకు ముఖ్యంగా సిరీస్ అనే ఒక టాపిక్ ఉంది. సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, blood relations, sitting arrangements,
సిట్టింగ్ అరేంజ్మెంట్స్, క్లాక్, క్యాలెండర్, డైరెక్షన్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్, సెలాయిజం, ఇలా మనకు ఈ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో వారికి కొత్తగా పరిచయం అవుతున్న టాపిక్స్ ఇవి. జనరల్గా మనకు 10th వరకు కానీ ఇంటర్, డిగ్రీ, పీజీలో కానీ మన యొక్క అకాడమిక్ ఎగ్జామినేషన్లో ఎక్కడ కూడా టచ్ కాని టాపిక్ ఈ రీజనింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుపెట్టిన వారికి కొత్తగా పరిచయం అవుతున్న టాపిక్స్ ఇవి. సో వీటి గురించి అన్నిటి గురించి మనం ఫ్యూచర్ క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం ఇందులో మీకు ఇప్పుడే చెప్పాను 20 నుండి 25 క్వశ్చన్స్ వస్తాయని. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో అంటే మొత్తం ఎన్ని మార్కులు అండి? 150 మార్కులు. ఈ 150 మార్కుల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మరి క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని అనవచ్చు. ఎన్ని రావాలి అంటే మీకు క్వాలిఫికేషన్ కోసం ఎన్ని మార్క్స్ అనేది ఉండదండి. మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి జనరల్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి 1:50 రేషియోలో మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. సో 1:50 రేషియోలో మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 50 మంది చెప్పిన రేపు మీకు ఎన్ని పోస్టులు వస్తాయో చూడండి, ఇంటూ 50 చేయండి, అంతమందిని మెయిన్స్కి పిలిచే అవకాశం ఉంటుంది. దెన్ మెయిన్స్ అనేది ఓన్లీ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, మెయిన్స్ మాత్రం డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఈ మెయిన్స్లో మనకు డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి, మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ముందుగా ఫస్ట్ ఒకటి జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, సో జనరల్ ఎస్సే, ఇలా డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా 5వ పేపర్ ఏంటి, 5th పేపర్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 5th పేపర్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అది 5వ పేపర్. జనరల్గా ప్రతి పేపర్లో మనకు 150 మార్కులు ఉంటాయండి. ప్రతి పేపర్కి 150 మార్కులు ఉంటాయి. ఫస్ట్ పేపర్ అయినా, సెకండ్ పేపర్ అయినా, థర్డ్ పేపర్ అయినా, ఏ పేపర్ అయినా కూడా మనకు 150 మార్కులు ఉంటాయి. ఈ 150 ప్రతి పేపర్లో కూడా మనకు 3 సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే అదేవిధంగా మనకు ఈ పేపర్ 5లో కూడా 3 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. జనరల్గా అన్ని పేపర్లలో అన్ని సెక్షన్లలో ప్రతి సెక్షన్కి 50 మార్కులు కేటాయించడం జరిగింది. దీనికి 50 మార్కులు, దీనికి 50 మార్కులు, సెక్షన్ 3 కూడా 50 మార్కులు. ఇందులో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓన్లీ సెక్షన్ 3 అనేది మన యొక్క సబ్జెక్టు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో జనరల్గా మీకు ఇప్పుడే చెప్పాను, ప్రతి పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయని, ప్రతి సెక్షన్కి 50 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఈ 5వ పేపర్లో కూడా అదేవిధంగా ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రతి సెక్షన్లో మనం 5 మార్కులు, 5 ప్రశ్నలు చేయాలి. ప్రతి ప్రశ్నకి 10 మార్కులు, అంటే 5 పదుల 50 మార్కులు ఉంటాయి. ఎక్సెప్ట్ దిస్ థర్డ్ సెక్షన్ అంటే పేపర్ 5లో ఈ థర్డ్ సెక్షన్లో తప్ప మిగిలిన అన్ని పేపర్లో ఒక్కొక్క సెక్షన్కి 5 క్వశ్చన్ రాయాలి. 5 పదుల 50 మార్కులు చొప్పున ఉంటుంది. జనరల్ ఎస్సే మాత్రం సెక్షన్కి ఒక ఎస్సే రాయాలి, ఒక ఎస్సేకి 50 మార్కులు. బట్ ఇది ఒకటి పేపర్ 5లో సెక్షన్ 3 డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది డిఫరెంట్గా అంటే క్వశ్చన్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందో వాటి చూద్దాం. గతంలో ఎలా ఉండేది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక సపరేట్ పేపర్గా ఉండేది. అందులో 3 సెక్షన్లు ఉండేవి. ప్రతి సెక్షన్కి 50 మార్కులు చొప్పున ఉండేది. సో ప్రతి సెక్షన్ కూడా 5 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. 5 ప్రశ్నలకి 5 పదుల 50 చొప్పున గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేశారు. మరి ఈ కొత్త ప్యాటర్న్ ప్రకారం ఎలా ఉంటుంది? కొత్త ప్యాటర్న్ ప్రకారం మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 5 ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇందులో కూడా పేపర్ 5 థర్డ్ సెక్షన్ సిలబస్ ఏంటండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది మనకు ఉన్న పేపర్. సో ఇందులో క్వశ్చన్ ఏ విధంగా వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఇందులో క్వశ్చన్ మొత్తం మనకు 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ అండి, అన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్లలో మీరు 25 ప్రశ్నలు మాత్రమే రాయాలి.
దేర్ ఇస్ నో ఇంటర్నల్ చాయిస్. ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. గతంలో ఇంటర్నల్ చాయిస్ ఉండేది, కానీ ఇప్పుడు ఇంటర్నల్ చాయిస్ కాకుండా మొత్తం 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 క్వశ్చన్లో ఏవైనా 25 క్వశ్చన్స్ మీకు నచ్చినవి, మీరు బాగా రాయగలరు అనుకున్నవి ఒక 25 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని రాయాలి. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున 25 × 2 50 మార్కులు ఉంటాయి. 25 × 2 50 మార్కులు అంటే దీనికి మార్క్స్ మీకు ఎంత రాయాలి? ఇది డిస్క్రిప్టివ్ క్వశ్చన్. సో కాబట్టి ఎన్ని పేజీలు రాయాలంటే ఎన్ని పేజీలు అవసరం లేదు. మ్యాక్సిమం 2 to 3 లైన్స్ ఆర్ 4 లైన్స్, అంతకన్నా ఎక్కువ ఉండదండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు. దీనికోసం మీరు 1 hour కేటాయించండి. మామూలుగా పేపర్ 5కి ఎన్ని గంటల టైం ఉంటుంది? మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రతి పేపర్కి 3 hours టైం ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రతి పేపర్కి 3 hours ఉంటుంది. ఆ 3 hours ఉన్నప్పుడు ప్రతి సెక్షన్కి మనం 1 hour చొప్పున ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే పేపర్ 5లో థర్డ్ సెక్షన్ కూడా మనకు 1 hour వస్తుంది. కాబట్టి ఈ 1 hourలో మీరు 25 ప్రశ్నలు రాయాలి. 1 hour అంటే 60 నిమిషాలు. 1 hour అంటే 60 నిమిషాలు. ఈ 60 నిమిషాలు మీరు 25 ప్రశ్నలు రాయాలి అంటే యావరేజ్గా మీకు ప్రతి ప్రశ్నకి 2 minutes కన్నా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. అంటే 2 minutesలో రాయగలిగే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మరి మీరు 2 minutes ఎన్ని రాస్తారు? మ్యాక్సిమం 3-4 లైన్స్ కన్నా ఎక్కువ రాసే అవకాశం ఉండదు. కాబట్టి దీనికి ఆన్సరు మినిమం 3 to 4 or 5 లైన్స్లో రాయగలిగితే చాలు. అంతకన్నా ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇందులో అసలు టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. మెయిన్ ఇందులో ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈరోజు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో మీకు అన్ని టాపిక్స్ దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? ప్రతి టాపిక్ని రేపటి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవుతున్నారు, రైట్? సో అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలం ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు, రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్లో ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే అసలు డేటా అంటే ఏంటి? ద ఇన్ఫర్మేషన్ విత్ నెంబర్స్ అండ్ ఫిగర్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా. సమాచారంతో పాటు సంఖ్యలు, అదేవిధంగా కొన్ని డయాగ్రామ్స్ ఉంటే వాటిని డేటా అని. రేపు మీరు ఒక గ్రూప్ 1 అధికారి అయ్యారు. గ్రూప్ 1 అధికారి అయిన తర్వాత వారానికి ఒకసారి కానీ నెల ఒక 4-5 సార్లు మీరు రిపోర్ట్స్ మీ పై అధికారికి పంపాల్సి ఉంటుంది. మీరు పంపేటప్పుడు ఏ విధంగా పంపాలి? ఒక ఎస్సే టైప్ రాసి పంపితే సరిపోదండి. ఎందుకు? ఒక ఎస్సే టైప్ మీరు రాసి పంపారనుకోండి, మీరు ఒక అధికారి ఎస్సే టైప్ రాసి కనీసం ఒక 4-5 పేజీలు అవుతుంది. ఒక అధికారి నుండి 5 పేజీలు అవుతే 100 మంది అధికారుల నుండి 100 × 500 500 పేజీలు. అంటే మీ పై అధికారి తక్కువ టైంలో 500 పేజీల ఇన్ఫర్మేషన్ చదివే టైం ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి. అది ఎలా ఉండాలి తెలియజేసేదే డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ముఖ్యంగా మనకు ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ ఉంటుందండి. ట్యాబులేషన్ పట్టికీకరణ ఉంటుంది. సెకండ్ వన్ బార్ డయాగ్రామ్స్. థర్డ్ వన్ XY చార్ట్స్. ఫోర్త్ వన్ 5 చార్ట్స్. ఇవి ఉంటాయి. ఇందులో మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి, కానీ మన ఎగ్జామినేషన్ పరంగా ఇవి మాత్రం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనం నేర్చుకోవాల్సింది ఇంకా కొన్ని ఏంటంటే యాప్టిట్యూడ్ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, టైమ్ అండ్ వర్క్, కాలము పని, యావరేజెస్ సరాసరి, రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతము, పర్సంటేజెస్ శాతాలు, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ లాభం నష్టం, ఇలా మనకి కొన్ని టాపిక్స్ మనం చదవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ నుండి కూడా క్వశ్చన్ వస్తాయి. వీటన్నిటి నుండి కలిపి 30 ప్రశ్నలు వస్తే ఆ 30లో మీరు ఏవేని 25 ప్రశ్నలు మీరు చేయాల్సి ఉంటుంది. 25 ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున 25 × 2 50 మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క బీసీ స్టడీ సైకిల్ ద్వారా మీకు రెగ్యులర్గా క్లాసెస్ అందించే ప్రయత్నం చేస్తాం. రెగ్యులర్గా ఈ క్లాస్లో పూర్తి సిలబస్, పూర్తి ప్రాక్టీస్ పేపర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అందులో మీకు విజయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వారు కల్పిస్తున్న ఈ ఫ్రీ కోచింగ్ మీరు ఉపయోగించుకోండి. మన యొక్క క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను మీకు వస్తున్నాను, మన ఖమ్మంకి వస్తున్నాను, వచ్చిన క్లాసెస్ తీసుకుంటాను, ప్రాక్టీస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చేయాలి.
అదేవిధంగా మీకు మోడల్ మార్క్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అది చేస్తే ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బాగా ప్రిపేర్ కండి, విజయం సాధించండి. సో ఆల్ ది బెస్ట్.